హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు అనేది నాకు ఎప్పటిలాగే కామెంట్ చేస్తూ ఉండండి. సో ఈరోజు మన స్పెషల్ వీడియో ఏంటి అనేది అయితే మీకు క్లియర్గా తెలిసిపోయి ఉంటుంది. నేను కూడా లేట్ చేసుకోకుండా వెంటనే వీడియో స్టార్ట్ చేస్తాను. అండ్ స్మాల్ రిక్వెస్ట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. కొత్తగా ఎవరైనా వాచ్ చేస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు ఏమాత్రం వీడియో నచ్చినా కూడా లైక్ చేసి కామెంట్ చేసేసేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి, మెయిల్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసేసుకోవచ్చు. బట్ ఈరోజు వీడియో ఏంటి అంటే, నార్మల్గా మీరు అందరు తమ్నేల్ చూశారు కదా. సో ఈ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరూ అంటే లైఫ్లో ఏదో ఒక టైంలో ఫేస్ చేసే ఉంటారు. అండ్ మీరు ఫ్యూచర్లో ఫేస్ చేయకుండా ఉండాలి అన్న ఈ వీడియో చూడాల్సిందే. ఆల్రెడీ ఫేస్ చేసినా సరే కొంచెం మీరు దాని గురించి ఒక అవగాహన పొందాలి అన్నా కూడా ఖచ్చితంగా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడాల్సిందే అనమాట. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. ఎగ్జాక్ట్లీ ఎవరైనా మనకి కామన్గా పరిచయం అయినప్పుడు ఏంటంటే కొంతమంది ఈజీగా వాళ్ళని నమ్మేస్తూ ఉంటారు. ఇంకొంతమంది కొంచెం టైం తీసుకుంటూ ఉంటారనమాట. అంటే ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ లైఫ్‌లో ఏదైనా ఫెయిల్యూర్ చూసున్నా కూడాను వాళ్ళు అంత ఈజీగా ఒక పర్సన్‌ని నమ్మాలి అంటే నమ్మలేరు అనమాట. ఆల్రెడీ కొన్ని ఫెయిల్యూర్స్ చూసొచ్చారు కాబట్టి ఎవరిని అంత ఈజీగా నమ్మకపోవడం అనేది కొంతమంది విషయంలో జరుగుతూ ఉంటుంది. బట్ ఇంకొంతమంది ఏంటంటే కొంచెం పరిచయంలోనే అనమాట. అంటే జస్ట్ కొద్దిగా మంచిగా మాట్లాడితే చాలు. సో వాళ్ళతో కొంచెం క్లోజ్ అయిపోవటం కావచ్చు. సో పర్సనల్ విషయాలని షేర్ చేసుకోవటం కావచ్చు. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ పర్టిక్యులర్‌గా ఒక ముగ్గురు విషయంలో అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక 3 పర్సన్స్ మెయిన్‌గా. వీళ్ళతో మాత్రం ఎంత మీరు క్లోజ్ ఉన్నా, క్లోజ్‌గా లేకపోయినా సరే ఈ విషయాలు అస్సలు షేర్ చేసుకోవద్దు. ఒక 3 విషయాలు ముగ్గురితో షేర్ చేసుకోమాకండి. వాళ్ళు ఎవరు? ఎలాంటి విషయాలు షేర్ చేసుకోకూడదు అనుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మిమ్మల్ని చూసి అసూయ పడేవాళ్ళు, మిమ్మల్ని చూసి ఈర్ష్య పడేవాళ్ళు. అంటే ఎవరైనా కొంచెం ఒక అమ్మాయి కావచ్చు, ఐ థింక్ అబ్బాయి కావచ్చు, కొంచెం స్మార్ట్‌గా కావచ్చు, హ్యాండ్సమ్‌గా, బ్యూటిఫుల్‌గా ఉన్నారు అనుకోండి. అదొక రకమైన అసూయ అనమాట చూసే వాళ్ళకి. సో తను చాలా బ్యూటిఫుల్‌గా ఉంది అని చెప్పేసి ఒక రకమైన అసూయ. అలాగే వాళ్ళ దగ్గర ఏమైనా మనీ ఉంది, కొంచెం అంటే డబ్బు ఉంది అనుకోండి. అదొక రకమైన అసూయ అనమాట. సో వాళ్ళ దగ్గర కొంచెం మనీ ఉంది. సో ఓకే. వాళ్ళకేంటి అనే ఒక ఈర్ష్య, ద్వేషాలు పెంచుకుంటూ ఉంటారు కొంతమంది. అండ్ అలాగే ఇంకోటేంటంటే కొంచెం లైఫ్‌లో ఏదన్నా డెవలప్ అవుతున్నా కూడా లేదా లైఫ్‌లో కొంచెం అప్పుడప్పుడే మీరు కొంచెం డెవలప్ అవుతున్నారు అనుకోండి. సో అలాంటప్పుడు కూడా కొంతమంది కొంచెం అసూయ పెంచుకుంటూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఐ థింక్ వాళ్ళకన్నా ఎవరైనా కొంచెం మంచిగా ఉన్నా, లైఫ్‌లో మంచిగా సెటిల్ అవుతున్నా కూడాను కొంతమంది ఓర్చుకోలేరు అనమాట. సో అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. బట్ అలాంటి వాళ్ళు మీ లైఫ్‌లో ఎవరైనా ఉన్నట్లయితే ఐ థింక్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా కావచ్చు. అలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో కొంచెం దూరం పెడితే మేబీ మీకే మంచిది అనమాట. ఎందుకంటే మేబీ వాళ్ళు మీతో కొంచెం మంచిగా మాట్లాడినా కూడాను అంటే మీ ముందు మంచిగానే మాట్లాడతారు. బట్ పక్కకు వెళ్ళిన తర్వాత వేరే డైరెక్షన్‌లో మాట్లాడుతూ ఉంటారు. అంటే మిమ్మల్ని నెగెటివ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుందనమాట. సో కాబట్టి అది మీకు వన్స్ తెలియకపోయినా కూడాను వాళ్ళతో కొంచెం ట్రావెల్ అవుతున్నప్పుడు సో వాళ్ళేంటి అనేది ఒక ఐడియా మీకు వచ్చే ఉంటుంది. బట్ అలాగే ఇంకోటేంటి అంటే మేబీ ఇలాంటి సిచ్యువేషన్ ఆల్రెడీ మీరు ఫేస్ చేసినట్లయితే అంటే ఒక పర్సన్ వల్ల మీరు ఇబ్బందులు పడినట్లయితే అలాంటి పర్సన్‌కి దూరంగా ఉండండి. దాంతో పాటుగా వాళ్ళతో ఎలాంటి విషయాలు కూడాను షేర్ చేసుకోమాకండి. సెకండ్ వన్ ఎవరు అంటే మీకు విలువ ఇవ్వని వాళ్ళు. సో మీకు రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు. సో వాళ్ళు కూడా ఎవరు అనేది మీకు అది కూడా కొంచెం ట్రావెల్ చేస్తూ ఉన్నట్లయితే అర్థమైపోతూ ఉంటుంది. ఎందుకు అంటే మీరు పక్కన ఉన్నప్పుడు అంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం కావచ్చు. లేదంటే ఇంకా చెప్పాలంటే మీ గురించి ఏదన్నా రాంగ్ వేలో మాట్లాడటం కావచ్చు. ఇట్లాంటివి కొంతమంది చేస్తూ ఉంటారు. అంటే మీతో ఉంటూనే ఇలా చేస్తూ ఉంటారనమాట. బట్ అంటే ఎక్కువగా అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. అండ్ అంటే మీకు దూరంగా ఉండి ఇలా చేస్తే అది వేరుగా ఉంటుంది. బట్ మీతో ఉంటూనే కొంతమంది ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. అంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం కావచ్చు, మీకు అసలు రెస్పెక్ట్ ఇవ్వకపోవటం కావచ్చు, అసలు వాల్యూ ఇవ్వకపోవటం కావచ్చు. మీరు అలాంటి వాళ్ళని ఆల్రెడీ చూసి ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్‌లీ వాళ్ళతో కూడా మీరు ఎలాంటి విషయాలు కూడాను ఏమాత్రం షేర్ చేసుకోమాకండి. ఎందుకంటే ఎప్పుడు మనకొక రెస్పెక్ట్, మనకొక వాల్యూ ఇవ్వకుండా, అర్థం చేసుకోకుండా బిహేవ్ చేసేవాళ్ళు ఎప్పటికైనా మనకి డేంజరస్సే అవుతుందనమాట. ఇప్పటికిప్పుడు ఏదో ఓకే అనుకున్నా కూడాను బట్ ఫ్యూచర్‌లో వాళ్ళ వల్ల మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సొస్తుంది. సో కాబట్టి నీకు విలువ ఉండదో అలాంటి వాళ్ళకి నువ్వు దూరంగా ఉండు. అంటే ఐ థింక్ వాళ్ళు బ్యాడ్ అనుకోండి ఓకే. బట్ వాళ్ళు ఎందుకంటే మిమ్మల్ని ఏదన్నా బ్యాడ్‌గా మాట్లాడాలని కానీ, లేదంటే వేరే ఇంటెన్షన్ ఏదన్నా ఉన్నా కూడాను మీరే కొంచెం దూరం పెట్టేసేయండి వాళ్ళని. సో ఆటోమేటిక్‌గా వాళ్ళకే అర్థమైపోతూ ఉంటుంది. సో వాళ్ళు తెలుసుకోవాల్సిన రోజు వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి నీ గురించి బ్యాడ్‌గా బయట స్ప్రెడ్ చేయడం అనమాట. ఇది కొంతమంది చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. సో అంటే మంచిగా ఒక ఫ్రెండ్ తీసుకున్నా కూడాను చాలామంది తెలియక ఫ్రెండ్‌షిప్ చేస్తూ ఉంటారు. వాళ్ళేంటి అనేది క్లియర్‌గా తెలియకపోయినా ఏదో కొంచెం మ్యాచ్ అయింది. సో మన మనస్తత్వానికి వాళ్ళకి కొంచెం కరెక్ట్‌గా ఉంది అనే వేలో కొంచెం ఫ్రెండ్‌షిప్ ఇలాంటివన్నీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. బట్ కాకపోతే తెలియనిదేంటి అంటే చాలామంది ఫ్రెండ్‌షిప్
విషయంలో కూడా చాలామంది మోసపోయి ఉంటారు. ఎందుకంటే మీతో కంఫర్ట్‌గా ఉంటా, సో మీతో చాలా మంచిగా ట్రావెల్ చేస్తూ కూడాను. బట్ తర్వాత వేరే పర్సన్స్ దగ్గరికెళ్ళి మీ గురించి నెగెటివ్‌గా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలా వన్స్ ఏ రిలేషన్‌లో అయినా సరే అలా జరిగింది అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. వన్స్ అలా అయితే మళ్ళీ మళ్ళీ ఫర్దర్‌గా అనమాట వాళ్ళు అలానే కంటిన్యూగా చేస్తూనే ఉంటారు. మిమ్మల్ని మీతో ఎంత మంచిగా ట్రావెల్ అవుతున్నా కూడాను నెక్స్ట్ పక్కకు వెళ్ళేసి మీ గురించి బ్యాడ్‌గా స్ప్రెడ్ చేసే అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. సో వన్స్ మీరు చెక్ చేసుకున్న తర్వాత అలా జరిగింది అంటే వాళ్ళకి బై ఛాన్స్ మీరు ఇంకొకసారి ఇవ్వమాకండి. మళ్ళీ మీరు అలాంటి వాళ్ళకి వేరే అవకాశం ఇవ్వమాకండి. ఎందుకు అంటే సో అది మీకు కానీ, మీ ఫ్యూచర్‌కి కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకంటే వాళ్ళకి ఒక సిన్సియారిటీ ఉండదు. సో ఫ్రెండ్‌షిప్ కానీ, రిలేటివ్స్ అంటే వాల్యూ తెలీదు వాళ్ళకి. సో వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించుకునే సెల్ఫిష్‌నెస్ అనేది కొంతమందిలో ఉంటుందనమాట. సో అలాంటి వాళ్ళ దగ్గర కూడాను మీరు పర్సనల్ విషయాలు కానీ, ఫైనాన్షియల్ విషయాలు కానీ, సో ఎలాంటి టాపిక్స్ కూడాను డిస్కషన్ చేయకపోవడమే మంచిది అనమాట. సో ట్రస్ట్ చేసి, నమ్మి అన్నీ షేర్ చేసేసుకొని, తర్వాత నేను నా లైఫ్‌లో ఇలా జరిగింది, అలా జరిగింది అని చాలామంది బాధపడుతూ ఉంటారనమాట. ఐ థింక్ నేను ట్రస్ట్ చేయకుండా ఉండాల్సింది కదా అనే థాట్స్ కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో చాలామందికి వచ్చే ఉంటాయి. కాబట్టి మెయిన్‌గా ఇలాంటి సింప్టమ్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి దూరం పెట్టడం అయినా చేయాలి. లేదంటే అలాంటి వాళ్ళతో కొంచెం కొన్ని విషయాలు షేర్ చేయకుండా అయినా ఉండాలి అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇలా ఉన్న మనస్తత్వం మనుషుల మధ్య మాత్రం కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే మీకే బెటర్ అనమాట. ఎందుకంటే మీరు ఎంత మంచిగా ఉన్నా కూడాను ఐ థింక్ ఇలాంటి వాళ్ళ దగ్గర ఏంటంటే మీ వాల్యూ పోగొట్టుకోవటం కానీ, మీ గురించి బ్యాడ్‌గా స్ప్రెడ్ చేసుకోవటం కానీ, సో ఇలాంటివన్నీ ఎక్కువగా జరుగుతుంటాయి కాబట్టి ఇలాంటి పర్సన్స్ దగ్గర మాత్రం కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్ అనమాట. సో ఇదనమాట. అండ్ 3 విషయాలు చెప్పాను. ఎలాంటి వాళ్ళ దగ్గర ఉండాలో కూడా చెప్పాననమాట. మీకు ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. మీకు యూజ్‌ఫుల్‌గా ఉంది అనిపిస్తే ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేయండి. ఎందుకు లైక్ అంటే ఐ థింక్ లైక్ చేయడం వల్ల నాకేం మనీ అయితే ఒక్క రూపాయి కూడా రాదండి. బట్ జస్ట్ ఒక కాన్ఫిడెంట్ కోసం, కొంచెం ఎనర్జీ కోసం లైక్ చేస్తున్నారు మన వీడియోనని కొంచెం నేను మరిన్ని వీడియోస్ చేయడానికి కొంచెం హెల్ప్‌ఫుల్ అవుతుంది. అలాగే యూట్యూబ్ కూడా ఇంకొంతమందికి మన వీడియోని సజెస్ట్ చేస్తుంది అనమాట. సో అంతకు మించి ఏం యూజ్ అయితే ఉండదు. సో ఎందుకు ప్రతిసారి లైక్ అని చెప్తూ ఉంటారని మీరు అనుకుంటారేమోనని జస్ట్ నేను చెప్తున్నాను అంతే, అంతకు మించి ఏం లేదు. సో ఫ్రెండ్స్ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది కదా, ఓకే. అండ్ నేను వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కానీ, మెయిల్ ఐడీ కానీ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కూడా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే చెక్ చేసేసుకోండి. పర్సనల్‌గా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్లియర్ చేసుకోవాలి అనుకున్నా, ఐ థింక్ మీకేదన్నా ప్రాబ్లమ్ ఉన్నా సాల్వ్ అవుతుందనే థాట్ మీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా నాకు డీఎం చేయండి. మాక్సిమం మీ అందరికీ రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మనం మరొక వీడియోతో కలుద్దాం. టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్.